అమ్మ సంకటహర చతుర్థి ఈ సంకటాలన్నీ పోవాలని చెప్పి ఇవాళ అందరూ చాలామంది ఈ గణపతికి పూజ చేస్తూ ఉన్నారు. విస్తృతంగా దాని మీద ప్రచారం జరుగుతోంది. ప్రచారం విని కావచ్చు, ఏదైనా కావచ్చు, దీని యొక్క పూజను కూడా చేస్తూ ఉన్నారు. ఫలితాలను కూడా అందుకుంటున్నారు. దాని గురించి మీ మాటల్లో. తప్పకుండా అమ్మా, ఎటువంటి కష్టాన్నైనా కూడా తీసేయగల శక్తి గణపతికి ఉంది. ఏ కష్టాన్నైనా కూడా చిన్న బాలుడిలాగా ఉండి, ఏమీ తెలియని వాడిలాగా ఉండి, అమాయకుడిలాగా ఉండి ఎంత కష్టాన్నైనా సరే ఆ తొండంతో తీసి పక్కకు పడేస్తాడు. అటువంటి ఆ గణపతి ఆరాధన అనేది ఈ మధ్యకాలంలో అంటే చాలా రోజులు పట్టి ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది ఏమీ కాదు. మనకు పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి చవితిని సంకటహర చతుర్థిగా మనకు చెప్పుకుంటూ ఉంటాము. ఆ రోజున చక్కగా అందరూ కూడా ఉపవాసం ఉండి గణపతి ఆరాధన చేసి సాయంత్రం సమయంలో మనకి చంద్రుడు కనిపించే సమయానికి చవితి రోజున ఆ గణపతి ఆరాధన చేసి గణపతికి ఇష్టమైనటువంటి అన్ని చాలా సింపుల్ అన్నీ ఇష్టం. పాపం ఏదో ఒక ఉండ్రాళ్ళని, కాస్త బెల్లం ముక్కని, చెరుకు రసం అని ఇలాంటివన్నీ సమర్పణ చేసుకుని, అటుకులని, కొబ్బరి అని ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు నైవేద్యానికి. అన్నీ చాలా సులభ మార్గంలో చెప్పారమ్మా. కష్టంగా మనకి నైవేద్యాలు అవి చేయమని ఎక్కడా చెప్పలేదు. అన్నీ చాలా సులువుగానే ఉంటాయి. గరిక లాంటివి తీసుకొచ్చేసి, అంటే మన సైన్స్ ఎంత గొప్పది అంటే, ఈ గరిక కోసం అన్వేషణ కోసం వెళ్ళారనుకోండి, కొత్తగా ఒక ఔషధి వృక్షం కనిపిస్తూ ఉంటుంది. చూసారా? మనకి ఇప్పుడు గణపతి ఆరాధనలో వినాయక చవితికి పత్రులు చెప్తారు. ఈ పత్రులు తేవడానికి వెళ్ళేసరికి మనకి ఏమవుతుంది, కొత్తగా ఒక ఔషధి వృక్షం కనిపిస్తుంది. అంటారు. అందుకోసం అని చెప్పి ఈ కలెక్షన్ అంతా కూడా దానికోసం పెడతారు. ఏమీ లేకుండా ఉట్టి పుణ్యానికి చెప్పరు. ఆయన చెప్పేటటువంటి ఏవైతే పత్రులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి మెడిసినల్ ప్లాంట్స్. అందుకని ఇంకా వీలైతే చక్కగా గరికతో పాటుగా ఇతరత్ర పత్రులు ఏమన్నా దొరికితే, వినాయక చవితి నాడు ఎంత గొప్పగా నువ్వు వినాయకుడు ఆరాధన చేసుకుంటావో సంకట చతుర్థి నాడు కూడా అలాగే చేసుకోవాలి. ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా తప్పకుండా వీటిలన్నిటిని పక్కకు తీసేస్తాడు గణపతి. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఏదో 11 నెలలని 9 నెలలని ఇలా చేసుకుంటూ ఉంటారు మొక్కుకుంటేను. హాయిగా చక్కగా విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి స్తోత్రాలను చేసుకుని సంకల్పం చెప్పుకుని, ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి అష్టోత్తరాన్ని చేసుకుని, ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సహస్రం చేసుకుని, నైవేద్యం చేసుకుని, రాత్రి భోజనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మర్నాడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. రాత్రి ఏదో పలహారం చేసుకుని, ఆ విధంగా సంకటహర చతుర్థి అనేది ఎటువంటి కష్టాన్నున్నా కూడా తీస్తుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది.